డ్రగ్స్కి బ్రాండ్ అంబాసిడర్లుగా ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల నుంచి కేటీఆర్ ఉన్నారని పదే పదే మేము మాట్లాడుతూ ఉన్నాం. సో ఇవాళ బామార్దిని ఇవాళ వెనకేసుకొచ్చే ప్రయత్నం బావ చేస్తున్నాడంటే ఏమనాలా? సో నిజంగానే ఆయన సచ్చిలుడు అయితే ఇమీడియట్గా స్పందిస్తాడు కదా. గతంలో మేము ఛాలెంజ్ విస్తున్నాం, ఎందుకు రిసీవ్ చేసుకోలేదు? డ్రగ్ వైపుకి నెట్టి వేస్తే ఊరుకున్న ప్రసక్తి లేదు. ఈడ గన్ కల్చర్ కానీ ఏమంటారు కత్తుల కల్చర్ కానీ తెలంగాణ రాష్ట్రంలో చెల్లవు. నమస్తే. ఏదైతే మొయినాబాద్ డ్రగ్స్కి సంబంధించి ప్రధానంగా తెలంగాణలో ఇదే చర్చనీయాంశంగా మారింది. అయితే పైలట్ రోహిత్ రెడ్డిని కూడా జైలుకు పంపించడం జరిగింది. 14 రోజుల పాటు రిమాండ్కి పంపించడం అయితే దీనికి సంబంధించి కూడా కేసీఆర్ షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం అయితే జరిగింది. మాట్లాడదాం మనతో టీపీసీసీ అధికార ప్రతినిధి ఇంద్రా శోభన్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన నిమిషం తెలుసుకున్నాం. అక్క చెప్పండి, ముఖ్యంగా ఈగల్ టీం అని చెప్పేసి డ్రగ్స్ ఏడున్నా కూడా గద్దల్లాగా వాలిపోవడం అయితే జరుగుతుంది. అయితే ఈ మొయినాబాద్కి సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డి విషయం ఎట్లా చూస్తున్నారు? సో ఒక ప్రజాప్రతినిధి అని పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులకు పాల్పడినప్పుడు డెఫినెట్గా వాళ్ళు శిక్షార్హులు. రెండో విషయం ఏంటంటే అక్కడికి పోలీసులు తనని పట్టుకోవడానికి వెళ్ళిన సందర్భంలో కాల్పులు చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. సో ఇవాళ ఏం మెసేజ్ ఇస్తారు సమాజానికి? ఒక ప్రజాప్రతినిధి అని చెప్పుకుంటూ ఇంకా 10 మందిని అక్కడ. సో జనరల్గా ఫామ్ హౌస్ అంటే అది దానికి ఒక అర్థం ఉంటుంది. వాళ్ళకి జనరల్గా వెళ్ళినటువంటి దాంట్లో వాళ్ళకి ఏదో విడిదిలాగనో లైక్ అలా ఉంటుంది. కానీ ఇది మొత్తము వినోదాలకు, తర్వాత ఒక కాంప్లికేటెడ్ అయ్యేటువంటి అంశాలకు, ఇవాళ ఇల్లీగల్ వాటికి ఫామ్ హౌజులు కేర్ ఆఫ్ అడ్రస్గా తయారయ్యింది. సో గతంలో ఎమ్మెల్యేల ఫిరాయింపుకి సంబంధించి కూడా అది కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది. ఇవాళ డ్రగ్స్కి సంబంధించి, డ్రగ్స్ లావాదేవీలు, డ్రగ్స్ సరఫరాకి సంబంధించి ఇవాళ 10 మందిని అక్కడ ఉన్నటువంటి కొద్ది మంది అంటే ఈ సొసైటీలో గొప్ప అని చెప్పుకొని అని మాట్లాడుకున్నటువంటి వ్యక్తులను, పక్క రాష్ట్రం ప్రజాప్రతినిధులను పిలిచి ఇవాళ మీరు డ్రగ్స్ సేవించే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నప్పుడు ఇవాళ శుద్ధపూస పని చేసినామని చెప్పేసి మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలని అడుగుతున్నాం. సో ఇలాంటి ప్రజలు ఇమీడియట్గా పార్టీ నుంచి సస్పెన్షన్ అనేది చేయాలి. కానీ సస్పెండ్ చేయడానికి 2 రోజుల టైం పట్టింది. సో సస్పెండ్ కూడా జస్ట్ షోకాజ్ నోటీస్ పంపించారు వాళ్ళు. అదే పక్క పార్టీకి సంబంధించిన పక్క రాష్ట్రంలో ఉన్న టీడీపీ ఎంపీ ఉన్నారని చెప్పేసి ఇమీడియట్గా అతనికి దానిపైన వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. దీనిపైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పేసి వాళ్ళు అడిగినారు. మరి ఇక్కడ 48 గంటలు పట్టిందంటే ఇవాళ దానికి బ్రాండ్ అంబాసిడర్లుగా, డ్రగ్స్కి బ్రాండ్ అంబాసిడర్లుగా ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల నుంచి కేటీఆర్ ఉన్నారని పదే పదే మేము మాట్లాడుతూ ఉన్నాం. సో దానికి అలా పార్టీకి సంబంధించిన హరీష్ రావు లాంటి వాళ్ళు ఒకళ్ళు తుపుచుకొని మాట్లాడుతున్నారు. సిగ్గు అనిపించట్లేదని అడుగుతున్నారు హరీష్ అన్నకి. సో ఇవాళ బామార్దిని ఇవాళ వెనకేసుకొచ్చే ప్రయత్నం బావ చేస్తున్నాడంటే ఏమనాలా? సో నిజంగానే ఆయన సచ్చిలుడు అయితే ఇమీడియట్గా స్పందిస్తాడు కదా. గతంలో మేము ఛాలెంజ్ విస్తున్నాం, ఎందుకు రిసీవ్ చేసుకోలేదు? మా పార్టీకి సంబంధించిన సభ్యులని మీరు తాగొచ్చిరని అసెంబ్లీలో మాట్లాడినారు. ఆ వీడియోస్ ఇవాళ మీకు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి, మీరు చూడండి కావాలంటే. మరి అలాంటిది ఇవాళ మీ సభ్యులకు మేము డైరెక్ట్గా మాజీ సభ్యులు దొరికినారు కాబట్టి మేము వాళ్ళని డ్రంక్ అండ్ డ్రైవ్కి రమ్మని చెప్పేసి ఇవాళ అసెంబ్లీకి అడుగు పెట్టే ముందు మీరు ఆ టెస్ట్కి రండి అని చెప్పేసి పిసిసి ప్రెసిడెంట్ గారు సవాల్ విసిరితే దానిపైన దాడి చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే కేటీఆర్ ఒక చదువుకున్న వ్యక్తి, ఆయనకి మంచి సంస్కారం ఉంది, ఐటీ మినిస్టర్గా కూడా గతంలో పనిచేసింది, ఆయనకు చాలా నాలెడ్జ్ ఉంది, ఇలాంటి వాటిలలో కేటీఆర్ దాంట్లో పోడు అని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గతంలో కూడా హీరోయిన్ తోటి అంటగట్టడం ఇవన్నీ వాళ్ళకు ఫ్యామిలీస్ లేవా, కాంగ్రెస్ పార్టీకి సిగ్గు లేదా అనేసి అంటున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, కుటుంబం ఉన్నవాడే అయితే కుశల. ఇవాళ కేటీఆర్ ఎక్కడ ఉంటున్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జర్నలిస్టు చెల్లె, ఇప్పుడు ఆయన పైన ఒక ఆరోపణ వచ్చింది. కేటీఆర్ గారి దగ్గర మీరు స్పందన కోరాలనుకుంటున్నారు. మీరు కేటీఆర్ని కలవాలంటే ఎక్కడ కలుస్తారు? రోజు పార్టీ ఆఫీస్లో ఉంటాడా? ఉండడు. నంది హిల్స్లోనే ఇంట్లో ఉంటాడా? ఉండడు. జన్వాడ ఫామ్ హౌస్లో ఉంటాడా? ఉండడు. ఇంకేదో ఫామ్ హౌస్ ఉంది అక్కడ ఉంటాడా? ఉండడు. ఎక్కడ ఉంటాడో తెలియదు. మరి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ప్రజలకి అందుబాటులో ఉండాలి, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. అలాంటి వ్యక్తి గురించి కుటుంబంకి అట్లీస్ట్ కుటుంబం అన్నది ఉంటుంది కదా. ఎక్కడికి వెళ్ళినా పొద్దంతా మనం ఏడా తిరిగినా రాత్రి రాగానే పిల్లలు భార్య ఉన్న ఇంటికి చేరుకుంటాం. మరి ఏడుంటున్నాడు కేటీఆర్ ఇవాళ? అడగండి మీరు. కాబట్టి నేనేమంటున్నానంటే పదే పదే కేటీఆర్ని ఎన్నికేయాలని అనుకున్నటువంటి వాళ్ళు మీరు మీ శాంపిల్ని ఇవ్వమని అడుగుతున్నాము. మీరు ఎందుకు భయపడుతున్నారు? నిన్న రాత్రి కొన్ని దాంట్లో కూడా నేను చూశాను. ఎప్పుడు సిద్ధం చెప్పినారు మీరు? ఎప్పుడు చెప్పినారు మీరు? మేము గతంలో మా పీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆనాడు పీసీ ప్రెసిడెంట్గా అడిగినారు. ఆ రోజు కూడా మీరేం స్పందించలేదు. కొండ విశ్వేశ్వరరెడ్డి ఓపెన్గా వైట్ ఛాలెంజ్ అన్నాడు. ఆ రోజు కూడా మీరేం స్పందించలేదు. అట్లాగే నేనేమంటున్నంటే కేటీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంటే నిజంగానే డ్రగ్స్కు ఎలాంటి సంబంధం లేకుండా ఏమీ లేకపోతే అసలు ఏం జరుగుతున్నది మీ పార్టీలో మీరు ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో ఇంత విచ్చలవిడిగా గంజాయి అయినా డ్రగ్స్ అయినా ఇలా రావడానికి కారణం ఎవరు, మూలం ఎవరు అని అడుగుతున్నాము. దాన్ని అడ్డుకట్ట ఎక్కడ వేశారని అడుగుతున్నాం. గతంలో ఇదే డ్రగ్స్ పట్ల వీటికి సంబంధించిన అంశం పట్ల
ఒక ఎంక్వైరీ కమిటీ అని వేసేసి ఆ రోజు ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా మీరు నడిపించినారు. కానీ ఏమైంది? చివరికి ఏం తేల్చారు? మీరు ఏమి తేల్చలేకపోయినారు కదా. అకుల్ సర్బర్ వల్ల ఆయన అందులో ఉంటే ఆయనను కూడా తీసుకెళ్ళి ఎక్కడో వేరే దగ్గర ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. కాబట్టి మీరు పూర్తిగా దొంగలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఇవాళ మీ సెంటర్ ఉండింది. కాబట్టి ఆ దొంగల నుంచి ఈ రాష్ట్రాన్ని బచాయించడం కోసము ఎక్కడ డ్రగ్స్ ఉన్నా కూడా తనవాడైనా మనవాడైనా ఎవరైనా కూడా ఎంతటి వాడైనా కానీ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా సర్పంచ్ అయినా వార్డు మెంబర్ అయినా ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదు. ఇవాళ డేగ కన్నా ముందుగానే ఇవాళ మా టీం ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి దీని పట్ల నీవు ఒక సొసైటీలో రెస్పాన్సిబిలిటీ పర్సన్ అయితే ఇవాళ డ్రగ్స్ నియంత్రణ కోసం ముఖ్యమంత్రి గారు ఒక కాల్ ఫర్ చేశారు. సెలబ్రిటీలను, సినీ ఫీల్డ్కి సంబంధించినటువంటి వాళ్ళను, ఎన్జిఓస్ని ఇవాళ డ్రగ్ రహిత తెలంగాణగా తయారు చేయడం కోసం మీ వంతుగా మీరు కొన్ని చేసి పెట్టండి అని చెప్పారు. నేనేమంటున్నా, కేటీఆర్ గారికి నువ్వే బ్రాండ్ అంబాసిడర్ లెక్క తీసుకో. ఇప్పుడు నీ పైన ఆరోపణ ఉంది కదా, ఆరోపణలను తొలగించుకోవాలంటే ఈ రాష్ట్రం ప్రతిపక్షం అని మీరు పదే పదే మాట్లాడుతున్నారు కదా, యువ నాయకుడు కదా నువ్వు, ఈ రాష్ట్రాన్ని యువతకి ఐకాన్ అని మాట్లాడుకుంటున్నారు కదా, మరి అట్లాంటప్పుడు మీరు ఒకటి చేయండి. ఈ డ్రగ్ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వానికి నా వంతుగా అండగా నేను ఒక మెసేజ్ చేస్తున్నా, యువతలారా మీరు దీనికి దూరంగా ఉండండి అని మీరు ఇవ్వండి. ఎందుకు ఇస్తలేరు? అంటే కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే ఈ బిజినెస్ కూడా కేటీఆర్ చేస్తున్నారు, కేటీఆర్ చేతుల మీదనే ఈ బిజినెస్ నడుస్తుందని. అంటే కేటీఆర్కి ఏం అవసరం, నా స్థాయికి తగ్గట్టు నేను ఉన్నా కదా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సరే, ఆయన చేస్తున్నాడా చేస్తలేదా నేను ఆధారం లేకుండా ఆ రకమైనటువంటి ఆరోపణలు నేను చెయ్యను. కానీ బట్ జరిగేటువంటి వాటి పట్ల మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు మీరు ఎందుకు రెస్పాండ్ కావాలి? నిన్న జరిగినటువంటి రాత్రిలో బ్రేకింగ్ న్యూస్ అని కూడా కొన్ని మోగినాయి. ఏంటి అని అంటే ఆ కాల్పులు చేయాల్సిన సందర్భం ఎందుకు వచ్చిందంటే వాళ్ళని పక్కకు తప్పించడం కోసం. దాంట్లో కేటీఆర్ కూడా అక్కడ ఉన్నారని, ఇంకా కొద్ది మంది తనతో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కాపాడడం కోసం, బయటకు పంపించడం కోసమే కాల్పులు జరిపారు అనేది కూడా నిన్న మీడియాలో వస్తున్నటువంటి కథనాలు నేను చూస్తున్నాను. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది ఎంక్వైరీ ద్వారా తేలాల్సిన అవసరం ఉన్నది. డెఫినెట్గా నీళ్ళకు నీళ్లు పాలకు పాలు తెలిసింది. ఈ రాష్ట్రాన్ని డ్రగ్ వైపుకి నెట్టి వేస్తే ఊరుకున్న ప్రసక్తి లేదు. ఈడ గన్ కల్చర్ కానీ ఏమంటారు కత్తుల కల్చర్ కానీ తెలంగాణ రాష్ట్రంలో చెల్లవు. ఖచ్చితంగా కేటీఆర్ పైన వస్తే మేము ఊరుకునే పరిస్థితి లేదు, లేనిపోయి నిందలు కేటీఆర్ మీద వేయొద్దు అని చెప్పి వాళ్ళు. మీరు శుద్ధపూసలాగా తిరగమని చెప్తున్నాం మిమ్మల్ని. శుద్ధపూసలాగా తిరగండి. మీ ఇంటి నుంచే లిక్కర్ దందా ఉన్నదని చెప్పేసి మొన్నటిదాకా అందరు మాట్లాడుకున్నారు కదా. దానికి ఏమైందో అందరు చూస్తున్నారు. నేను దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కేసుల పాటలు ఎవరు తిరిగినారో, జైళ్ళకి ఎవరు వచ్చినారో అందరికి తెలిసి వాళ్ళ మళ్ళీ ఊరికి ఎందుకు మాతో మాట్లాడిపిస్తారు అలాంటి విషయాలు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా జరిగినటువంటి ఆరోపణల మధ్య నేను కవిత గారు కూడా అడుగుతున్నాను, నిన్న జరిగినప్పుడు కవిత ఎందుకు ఇప్పటివరకు స్పందించాలి కదా. ఈ రాష్ట్రంలో ఒక ప్రజాప్రతినిధికి జరిగినటువంటి అంశం పట్ల మరి కవిత గారు ప్రతి చిన్న విషయానికి స్పందించినప్పుడు మరి ఈ విషయం పట్ల ఎందుకు స్పందిస్తలేరు? ఇప్పటి వరకు అన్న మీద ఆరోపణలు వస్తున్నాయి, మరి ఎందుకు స్పందిస్తలేదు? అన్న కాదు పోనీ మీరు ఒక పార్టీలో, ఈ సొసైటీలో నేను ఏదో చేయాలనుకుని రాజకీయాలు పెట్టవచ్చు అనుకుంటున్నారు కదా మీరు, మరి అలాంటప్పుడు మీరు స్పందించాలి కదా. అప్పుడే అందరికి అర్థమైపోతుంది. అసెంబ్లీ విషయానికి వస్తే ఎట్లా చూస్తున్నారు? వందే మాతరం జాతీయ గీతం వచ్చేటప్పుడు ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బయటికి పోవడం జరిగింది. మరి ఎట్లా చూస్తున్నారు? అది ఎవరు చేసినా తప్పే. వందే మాతరం అనేది జాతీయ గీతం, గౌరవించాల్సిన బాధ్యత భారతదేశ ప్రతి పౌరుని పైన ఉన్నది. అది కులానికో మతానికో అది ఒక అడ్డంకిగా కాదు. ఈ సబ్బండ వర్గాలు, సబ్బండ జాతులు, సబ్బండ వర్గాలకి వందే మాత్రం మన జాతీయ గీతం రెండూ కూడా మనం వాటిని గౌరవించాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం తెలంగాణ గీతాన్ని కూడా మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. సో మరి సభ మధ్యలో వెళ్ళిపోవడము అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. ఎందుకంటే వందే మాతరం పట్ల పలు సందర్భాలలో వాళ్ళపైన విమర్శలు ఉన్నాయి. మరి అసెంబ్లీ సాక్షిగా స్టార్ట్ అయినాక వెళ్ళిపోవడము అని అంటే ఈ దేశంలో మరి వాళ్ళు పార్షల్ ఆఫ్ ద పార్టా కాదా అనేది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. సమాజం ప్రతిదీ కూడా గమనిస్తున్నది. సో ప్రజాప్రతినిధులను చెప్పుకున్నటువంటి మీకు రాజ్యాంగ పరంగా మేము అన్నిని కాపాడుతాము, మాకు ఎలాంటివి ఉండవు అని చెప్పి ఏ వివక్షత ఉండదని చెప్పినటువంటి వ్యక్తులు వందే మాత్రం సందర్భంలో వెళ్ళిపోయినటువంటి ఎంఐఎం సోదరులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. అక్బరుద్దీన్ పదే పెద్ద పెద్ద భాషణలు చేసే అక్బరుద్దీన్ మరి దీని పట్ల ఆయన తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పారు. సో ఏదైతే ధన్యవాద తీర్మానం కోసం ఏం చెప్తాం అనేసి. సో ఇప్పుడు గతంలో కూడా గవర్నర్ గారు మాట్లాడిన తర్వాత ధన్యవాదాలు తెలపడం అనేది ఆనవాయితీ, అది జనరల్గా మాట్లాడతారు. గవర్నర్ అంటే ప్రభుత్వం యొక్క భాగస్వామ్యము. సో ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరాలు గవర్నర్ గారు. సో గవర్నర్ గారు ఇచ్చినటువంటి దానికి ధన్యవాదాలు తెలపడం కోసం మీకు అంత కష్టంగా ఉంటే 10 సంవత్సరాలు మీరు ఏం రాసిస్తే గత గవర్నర్ కూడా గదే చదివినారు కదా. మరి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మా నాయకులు కూడా ఆ రోజు మాట్లాడారు కదా, గవర్నర్ గారికి ధన్యవాదాలు చెప్పారు. విమర్శ చేసే సందర్భం వచ్చినప్పుడు విమర్శలు చేసినారు.
కదా. మరి ఇవాళ నీకు ధన్యవాదాలు తెలిపొచ్చేటప్పుడు మీరు ఏం పొడిచినారని ధన్యవాదాలు తెలపాలంటే మరి గతంలో నువ్వు ఏం పొడిచినావని ధన్యవాదాలు తెలిపినారని అడుగుతున్నాను నేను. గతంలో మనం 2 BHK ఇచ్చినావని ధన్యవాదాలు తెలిపినారా, లేదంటే కాళేశ్వరం కూలేశ్వరంగా మారిందని దీన్ని బ్రహ్మాండమైనటువంటి ఒక టూరిజం ప్లేస్ అని గత గవర్నర్తో చెప్పించినప్పుడు మరి మేము ధన్యవాదాలు చెప్పినప్పుడు మరి అది ఎట్లా తీసుకోవాలని అడుగుతున్నాను. ఇప్పుడు ఇవాళ గతంలో మీరు ఆ రోజు ఏదో పురుగులన్నం గురించి మాట్లాడినారు. రండి, నా దగ్గర డేటా ఉన్నది. ఎక్కడెక్కడ ఎంతమంది విద్యార్థులు ఆ రోజు ఈ పురుగులన్నం అయిండొచ్చు, కలుషిత ఆహారం అయిండొచ్చు, వివిధ రకాల కారణాలతోన సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఆ రోజు ఇబ్బందులు పడి ఏ విధంగా అయినారో, అలాంటి అంశాల పట్ల ఎంతమంది చనిపోయినారో ఆ డేటా మా దగ్గర కూడా ఉన్నది. మరి ఆ రోజు నువ్వు చేసినటువంటి దానికి నువ్వు సరి అయితే మరి ఇవాళ జరుగుతున్నటువంటి దాన్ని ఎవరు మంది దాన్ని కావాలని ఎవరు వాంటెడ్గా చేయరు కదా అని అడుగుతున్నాను నేను. మూడో విషయం పింఛన్లకి సంబంధించి అన్నారు. ఎస్, మేము పింఛన్ పెంచుతామని చెప్పినాము, మాకు ఇంకా సమయం ఉన్నది. ఇవాళ రేపు పెట్టేటువంటి బడ్జెట్లో కూడా ఇంకొక 500 రూపాయలు అడిషనల్గా యాడ్ చేసి 22,000ని 2,500 చేస్తామని కూడా చెప్పడం జరిగింది. 4 రోజులు ఆగితే బడ్జెట్లో తెలిపోతుంది కదా. జరిగింది ఇప్పటికి మూడో సెషన్ ఇది అసెంబ్లీకి సంబంధించి మూడో బడ్జెట్ కి సంబంధించి ఇప్పటికి కూడా ఆరోగ్య గ్యారంటీల కోసం మాట్లాడతారు, దానికి సంబంధించిన బడ్జెట్ కోసం మాట్లాడతారు. మీరు పింఛన్ల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. మీరు గతంలో ఫస్ట్ టైం 2014 అధికారంలో వచ్చినాడు. పింఛన్ ఏజ్ అనేది 60 సంవత్సరాలు ఉంటే మీరు 65 సంవత్సరాలు చేసినారు. సిగ్గు అనిపిస్తలేదా మీకు ఇవాళ పింఛన్ల గురించి మాట్లాడడానికి? ఆనాడు కేంద్రం వచ్చిన డబ్బులతోటే కేవలం పింఛన్లు ఇచ్చే ప్రయత్నం మీరు చేసి తర్వాత అవి 2,000 చేసినామని చెప్పుకునే ప్రయత్నం మీరు చేశారు. ఆ రోజు మేము కొట్లాడితే డేటాల ద్వారా మీ ముందు మేము పెడితే ఆ రోజు పింఛన్ ఏజ్ని తగ్గించారు అప్పుడు మీరు. ఇవాళ మేము 60 సంవత్సరాలకు పింఛన్ అని డిసైడ్ 60 వాళ్ళకి పింఛన్ ఇస్తున్నాం. ఇచ్చేటువంటి దానికి ఆర్థిక వెసులుబాటు నువ్వు మొత్తం ఈ రాష్ట్రాన్ని అప్పులో కుప్ప చేసిపోయి ఆగం పట్టించి ఇవాళ నువ్వు ఇస్తావా ఇయ్యవా మొత్తం అన్ని వంచి పెట్టంటే మరింత అప్పు చేసి ప్రజలకి భారమే అవుతుంది కదా అది. కాబట్టి ప్రభుత్వానికి ఉన్నటువంటి వెసులుబాటును బట్టి పెంచుతామని చెప్పారు. ఇవాళ 500 పెంచుతున్నారు. ఇంకా మాకు సమయం ఉన్నది, 2.5 సంవత్సరాల కాలం ఉన్నది, చేస్తాము. ఇంటికి పెద్ద మనిషి అయినప్పుడు అన్ని మేనేజ్ చేసుకోవాలి, అప్పులున్నా ఏమున్నా కూడా అందరినీ ఫ్యామిలీస్ ను అందరినీ సమానంగా చూడాలనేసి వాళ్ళు అంటున్నారు. మరి దానికి సంబంధించి రేవంత్ రెడ్డికి ఆ మాత్రం అవగాహన లేదా అంటే? అవగాహన ఉన్నది కాబట్టి నువ్వు చేసిన అప్పులను ప్రతి నెల కిస్తీలు కడుతూ ప్రతి నెల 6,000 కోట్ల రూపాయలు కేవలం వచ్చి వడ్డీకి కట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు దాచుకున్న కల్వకుంట్ల సొమ్మునంతా తిరిగి అప్పచెప్పండి తెలంగాణ ఖజానాకి. డెఫినెట్గా ఇమ్మీడియట్గా 2,500 మేము 4,000 అన్న దానికి ఇంకా 4,000 కల్పిస్తాం. అప్పుడు నువ్వు అప్పు చేసిపోతావు, కుప్ప పెడతావు. ఇవాళ మళ్ళీ అప్పు చేసుకొస్తే మళ్ళీ ఈ అప్పు తెచ్చడానికి ఎవరిపైన భారం? ప్రజల మీదనే కదా భారము. ఇది కత్తి నాది కాదు, నెత్తి నాది కాదు, ఏమున్నది నరం లేని నాలుక ఏదైనా మాట్లాడొచ్చు అనుకుంటే ఎట్లా కేటీఆర్ గారు కదా. ఈ యొక్క పూర్తి విధ్వంసానికి కారణం మీరు కదా. కాళేశ్వరంతోనే ఇవాళ కోట్ల రూపాయలు అప్పు చేసింది ఎవరు? ఇవాళ ఎవరు అమదాన్లు ఎవరి ఆస్తులు పెరిగినాయి? ఉద్యమ సమయంలో మీ ఆస్తులు ఏంటి? ఇవ్వాలేంటి? ఇవ్వండి, ఇస్తాము, తప్పేమున్నది దాంట్లో. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట 100% నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమాత్రము కనికరం లేనటువంటి కర్కశంగా ప్రవర్తించింది మీరు. నిరుద్యోగ యువతను ఉద్యోగాలు లేకుండా రోడ్డు మీద ఆత్మహత్యల వైపు నిలగొల్పినటువంటి వాళ్ళు మీరు మాట్లాడతారండి. మీకేం నైతిక హక్కు ఉందంటాం? చివరికి అమరవీరుల కుటుంబాన్ని ఆదుకోలే మీరు. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమకారులను గాలికొదిలేస్తున్నారు మీరా మాట్లాడేది? సో ఇవాళ మనం మాట్లాడేటప్పుడు 1,000 చూపిస్తే 4,000 మన వైపు చూపిస్తాయి. 10 సంవత్సరాలు మీరు చేసినటువంటి గాయాలు ఇంకా ఈ రాష్ట్రంలో మానలే. ఆ గాయాలు మానక ముందే మళ్ళీ పదే ఇవాళ మీరు ముఖ్యమంత్రి గారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే మీకు స్పందించాల్సినటువంటి అవసరం లేదు. మేము ప్రజలకు జవాబుదారీతనం, ప్రజలకి అకౌంటబుల్గా ఉండేటువంటి వాళ్ళం. డెఫినెట్గా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటిది పనివంతుడైనటువంటి ముఖ్యమంత్రి, కింది నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి. చూసారు కదా, ఏదైతే మొయినాబాద్ కి సంబంధించి ఖచ్చితంగా కేటీఆర్ కూడా దాంట్లో కేటీఆర్ హస్తం కూడా దాంట్లో ఉందని చెప్పేసి కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా కూడా ఖచ్చితంగా కేటీఆర్ కూడా డ్రగ్స్ టెస్ట్ కి రావాలి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు.